హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈఎన్సీ. ఈ రోజు ఈ వీడియోలో మనం స్ట్రైట్ లైన్స్లోని వెరీ ఇంపార్టెంట్ 8 మంత్స్ క్వశ్చన్లో 9th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అండి. సో ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మోర్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే 9th క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారంటే, షో దట్ ద స్ట్రైట్ లైన్స్ x plus y equals to 0, 3x plus y minus 4 equals to 0 and x plus 3y minus 4 equals to 0 form an isosceles triangle. సో ఒక 3 లైన్ ఈక్వేషన్స్ ఇచ్చి ఐసోస్లెస్ ట్రయాంగిల్ అవుతుందా లేదని చెప్పి అడుగుతున్నాడు అండి. ఇంతకీ ఐసోస్లెస్ ట్రయాంగిల్ అవ్వాలంటే ఏం అవ్వాలి? అయితే 2 సైడ్స్ అవ్వాలి. ఎనీ 2 సైడ్స్ ఆర్ ఈక్వల్ ఆర్ ఎనీ 2 యాంగిల్స్ ఆర్ ఈక్వల్. 2 యాంగిల్స్ ఈక్వల్ అయినా 2 సైడ్స్ ఈక్వల్ అయినా ఆ ట్రయాంగిల్ ఏమంటాం మనం? ఐసోస్లెస్ ట్రయాంగిల్ అని చెప్పి అంటాము. కాబట్టి మనం ఇచ్చిన ఈ 3 లైన్ ఈక్వేషన్ నుంచి ఒక 2 యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. ఆ 2 యాంగిల్స్ ఈక్వల్ అవుతాం లేదా చెక్ చేసుకుందాం. సో రైట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే గివ్ లైన్ ఈక్వేషన్స్ తీసేసుకోండి. గివ్ ఫస్ట్ లైన్ ఈక్వేషన్ x ప్లస్ y ఈక్వల్స్ టు 0. దీని ఒక ఫస్ట్ ఈక్వేషన్ అనుకుంటున్నాను. నెక్స్ట్ సెకండ్ వన్ 3x ప్లస్ y మైనస్ 4 ఈక్వల్స్ టు 0. ఇది ఒక సెకండ్ ఈక్వేషన్గా తీసుకుంటున్నాను. నెక్స్ట్ x ప్లస్ 3y మైనస్ 4 ఈక్వల్స్ టు 0. ఇది ఒక థర్డ్ ఈక్వేషన్ కింద తీసుకుంటున్నాం. అయితే మనం మరి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి? ఒక 2 లైన్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటే ఫార్ములా tan theta ఈక్వల్స్ టు మాడ్యులస్ m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. మరి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ tan thetaలో m1 m2 అంటే స్లోప్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఈ 3 లైన్ ఈక్వేషన్స్కి మనం స్లోప్ అనేది ముందు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ లైన్ ఈక్వేషన్ స్లోప్ ఏంటి? స్లోప్ m1 అనుకుంటున్నా. ఫస్ట్ లైన్ ఈక్వేషన్ కాబట్టి m1 అని అనుకుంటున్నాను. ఎప్పుడైనా ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు స్లోప్ ఫైండ్ అవుట్ చేయమంటే ఫార్ములా మైనస్ a బై బి. మైనస్ a బై బి. మైనస్ a అంటే ఏంటి మరి? ఎక్స్ కోఫిషియంట్. ఏ అంటే ఎక్స్ కోఫిషియంట్. ఎక్స్ కోఫిషియంట్ అంటే ఎక్స్ ముందు ఏం లేదు కాబట్టి 1 కింద తీసుకోవాలి. సో a వాల్యూ 1. మరి b అంటే y కోఫిషియంట్. y ముందు కూడా ఏం లేదు కాబట్టి 1. సో మైనస్ 1 బై 1 నథింగ్ బట్ మైనస్ 1. సో ఫస్ట్ స్లోప్ ఏమైంది? మైనస్ 1. నెక్స్ట్ సెకండ్ లైన్ ఈక్వేషన్ స్లోప్ ఫైండ్ అవుట్ చేద్దాము. m2. m2 అంటే ఇది కూడా స్లోపే. మైనస్ a బై b. a అంటే 3. సో మైనస్ 3 బై b అంటే 1. సో మైనస్ 3 బై 1 నథింగ్ బట్ మైనస్ 3. నెక్స్ట్ థర్డ్ లైన్ ఈక్వేషన్ స్లోప్ ఫైండ్ అవుట్ చేద్దాం. m3. m3 ఈక్వల్స్ టు మైనస్ a బై b అంటే మైనస్ 1 బై 3. మైనస్ 1 బై 3. సో మనకి 3 స్లోప్స్ వచ్చేసాయి కాబట్టి దీని నుంచి మనం ఏం చేస్తామంటే యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ లైన్ ఈక్వేషన్ సెకండ్ లైన్ ఈక్వేషన్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను ఫ్రమ్ 1 and 2. ఫ్రమ్ 1 and 2. సో tan theta 1 అని తీసుకుంటున్నా. tan theta 1 ఈక్వల్స్ టు ఫార్ములా m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2. 1 ప్లస్ m1 m2. సో tan theta 1 ఈక్వల్స్ టు m1 అంటే ఏంటి? మైనస్ 1 మైనస్ m2 అంటే ఏంటి? మైనస్ 3. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3 డివైడెడ్ బై 1 ప్లస్ m1 అంటే ఏంటి? మైనస్ 1. m2 అంటే మైనస్ 3. ఈ రెండింటిని మల్టిపుల్ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 1 ఇంటూ 3 3. సో 3 మైనస్ 1 2 డివైడెడ్ బై 1 ప్లస్ 3 4. 2 బై 4 నథింగ్ బట్ 1 బై 2. సో ఈ tan theta 1. సో ఫస్ట్ యాంగిల్ ఎంత వచ్చిందండి? 1 బై 2. tan మన రైట్ సైడ్ పంపిస్తే tan ఇన్వర్స్ అవుతుంది, కానీ అవసరం లేదు. ఇలా లీడ్ చేసింది ఎందుకంటే tan theta ఈక్వల్ అయితే ఆటోమేటిక్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో రైట్, నెక్స్ట్ ఏం చేద్దామంటే సెకండ్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ లేదా ఫస్ట్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ ఒకసారి కట్టి చూద్దాం. ఈక్వల్ అయితే ఓకే, లేకపోతే 2 and 3 కూడా మనం చేద్దాం. సో ఫస్ట్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్కి నేను యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను ఫ్రమ్ 1 and 3. ఫ్రమ్ 1 and 3. దీని సమ్ ఏదో tan theta 2 గా తీసుకుంటున్నాను. tan theta 2 ఈక్వల్స్ టు ఇక్కడ ఫస్ట్ థర్డ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి m1 m3 అనే స్లోప్స్ అవుతున్నాయి. సో ఫార్ములా ఏమవుతుందండి? m1 మైనస్ m3 బై 1 ప్లస్ m1 m3. సో ఈక్వల్స్ టు tan theta 2 ఈక్వల్స్ టు m1 అంటే ఏంటి? మైనస్ 1 మైనస్ m3 అంటే ఏంటి? మైనస్ 1 బై 3 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 బై 3 ఓల్ డివైడెడ్ బై సో 1. m1 అంటే ఏంటి? మైనస్ 1. మరి m3 అంటే ఏంటి? మైనస్ 1 బై 3. మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోతాయి? మల్టిపుల్ చేస్తే ప్లస్ అయిపోతాయి. సో 1 ఇంటూ 1 బై 3 1 బై 3. 1 బై 3. సో ఈక్వల్స్ టు ఇక్కడ ఎల్సిఎం ఎంతండి? 3. 3 ఇంటూ మైనస్ 1 మైనస్ 3. మైనస్ 3 ప్లస్ 1.
-3 + 1 హోల్ డివైడెడ్ బై 3 ఉంటుంది, అది అలా వదిలేయండి. నెక్స్ట్ ఇక్కడ ఎల్సిఎం ఏంటి 3, 3 × 1 3, 3 + 1 3 + 1. అయితే ఇక్కడ డినామినేట్లో 3 ఉంటుంది, ఇక్కడ డినామినేట్లో 3 ఉంటుంది. సో ఈ 2 డినామినేట్స్ ఏమైపోతాయి, క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇంక మనం 3 రాయవలసిన అవసరం లేదు. నెక్స్ట్ -3 + 1, -3 + 1 నథింగ్ బట్ -2, 3 + 1 4. మాడ్యులస్ ఉంది కాబట్టి మైనస్ కూడా ఏమైపోతుంది, ప్లస్ అవుతుందని 2/4 నథింగ్ బట్ 1/2. సో tan θ2 కూడా ఏమొచ్చింది, 1/2 వచ్చింది. tan θ1 1/2 వచ్చింది, tan θ2 1/2 వచ్చింది. కాబట్టి ఈ రెండు ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. RHS ఈక్వల్, LS షుడ్ బి ఈక్వల్. అంటే tan θ1 ఈక్వల్స్ టు tan θ2. ఎప్పుడైతే ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ ఈక్వల్ అయ్యే యాంగిల్ షుడ్ బి ఈక్వల్. కాబట్టి θ1 అనేది θ2కి ఈక్వల్ అవుతుంది. ఎప్పుడైనా మనకు ఒక ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ ఈక్వల్ అయితే సో ఆ ట్రయాంగిల్ ఏమంటాం మనం, ఐసోస్సెలస్ ట్రయాంగిల్ అని అంటాము. హెన్స్ ఇట్ ఈస్ ఐసోస్సెలస్ ట్రయాంగిల్. ఐసోస్సెలస్ ట్రయాంగిల్. సో ఒకవేళ మరి 1 2 సాల్వ్ 1 2కి యాంగిల్ ఫైండ్ అవుట్ చేసాం కదా, 2 3 చేస్తే మరి ఏంటి పరిస్థితి అంటే ఏం లేదండి. సో ఒకవేళ మనం 1 2 చేసి 2 3 చేసిన తర్వాత ఈక్వల్ అవ్వకపోతే మళ్ళీ ఏం చేసుకోవాలి, 1 3 అంటే ఒక 3 యాంగిల్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం 2 యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఆటోమేటిక్ 1/2 వచ్చేసింది కాబట్టి ఇక్కడ క్లియర్ అయిపోతుంది. ఒక 2 యాంగిల్స్ ఈక్వల్ అయ్యాయి కాబట్టి ఇది ఐసోస్సెలస్ ట్రయాంగిల్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 10th క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, షో దట్ ద లైన్స్ x - 7y - 22 = 0, 3x + 4y + 9 = 0 and 7x + y - 54 = 0 form a right angle isosceles triangle. సో ఇక్కడ కూడా ఐసోస్సెలస్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, షో చేయమంటున్నాడు. అది కూడా ఏంటి, రైట్ యాంగిల్ ఐసోస్సెలస్ ట్రయాంగిల్ అవుతుందా ఈ లైన్స్ యూజ్ చేసుకుని చెప్పి అడుగుతున్నారండి. అయితే ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, ఒక 2 యాంగిల్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. 2 యాంగిల్స్ అనేది ఈక్వల్ అవ్వాలి. అదే విధంగా అందులో అంటే 3 యాంగిల్స్లో ఒక యాంగిల్ అనేది 90 డిగ్రీ అవ్వాలి, అలాగే 2 యాంగిల్స్ ఈక్వల్ అవ్వాలి. సో అలా అయితే దాన్ని ఏమంటాం మనం, ఐసోస్సెలస్ ట్రయాంగిల్ అని చెప్పి అంటాము. రైట్. అయితే ఇక్కడ మనం చాలా మంది ఏమనుకోవచ్చు అంటే, సో షో దట్ అంటున్నారు కదా, ఒక 2 యాంగిల్స్ ఈక్వల్ అయితే ఐసోస్సెలస్ అవుతుంది, బాగానే ఉంటుంది. ఒకవేళ 3 యాంగిల్స్ ఈక్వల్ అయితే ఈక్వలేటర్లు అవ్వచ్చు కదా అనే డౌట్ అనేది ఉండొచ్చు. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చెక్ వెదర్ అని చెప్పి మనకు క్వశ్చన్ ఇస్తే అప్పుడు మనం చెక్ చేయాలి ఐసోస్సెలస్ అవుతుందా లేదా ఈక్వలేటర్లు అవుతుందా, 3 యాంగిల్స్ ఈక్వల్ అవుతున్నాయి. కానీ ఇక షో దట్ అంటే ఆటోమేటిక్గా మనకి ఐసోస్సెలస్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఈక్వల్ అవుతాయి, ఎన్ని యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి, 2 యాంగిల్స్ మాత్రం ఈక్వల్ అవుతాయి. కాబట్టి అదొక్కటే మనం ప్రూవ్ చేస్తే సరిపోతుంది. రైట్. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ నుంచి మనం ఏం చేస్తామంటే గివెన్ లైన్ ఈక్వేషన్స్ రాసేసుకుంటాము. గివెన్ x - 7y - 22 = 0. ఇది ఒక ఫస్ట్ ఈక్వేషన్ అనుకోవాలి. ఇక్కడ స్లోప్ ఫైండ్ అవుట్ చేద్దాము. ఫస్ట్ ఈక్వేషన్ స్లోప్ ఏమవుతుంది, m1 = -a/b అంటే -1/b అంటే -7. సో మైనస్ క్యాన్సిల్ అయిపోతే 1/7. నెక్స్ట్ లైన్ ఈక్వేషన్ చెప్పండి, 3x + 4y + 9 = 0. ఇది ఒక సెకండ్ ఈక్వేషన్ తీసేసుకుందాము. నెక్స్ట్ దీన్ని కూడా స్లో ఫైండ్ అవుట్ చేస్తే -a/b నథింగ్ బట్ -3/4. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ ఏంటి, 7x + y - 54 = 0. ఇది ఒక థర్డ్ ఈక్వేషన్ కింద కన్సిడర్ చేద్దాము. నెక్స్ట్ స్లో ఫైండ్ అవుట్ చేస్తే m3 = -a/b నథింగ్ బట్ -7/1. సో -7. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఒక యాంగిల్ అనేది 90 డిగ్రీ అని ప్రూవ్ చేద్దాం. ఒక యాంగిల్ 90 డిగ్రీని ప్రూవ్ చేయాలంటే ద ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఈక్వల్స్ టు -1. అంటే స్లోప్స్ మనం మల్టిప్లై చేస్తే -1 వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ 2 లైన్స్ ఎలా ఉంటాయి, పర్పెండిక్యులర్గా ఉంటాయి. పర్పెండిక్యులర్ మీన్స్ 90 డిగ్రీ దగ్గర మనకి అవి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అని అర్థం. కాబట్టి ఒక యాంగిల్ ఏమైపోతుంది, 90 డిగ్రీ అవుతుంది. సో అందుకోసం ఏం చేస్తాను, ఏమైనా ఒక 2 స్లోప్స్ని మల్టిప్లై చేస్తే -1 వస్తుందా లేదా మనం చెక్ చేద్దాం. ఇక్కడ ఒక కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేయండి, ఇది 1/7. ఇక్కడ స్లోప్ ఏంటి, -7. ఈ రెండు మల్టిపుల్ చేస్తే చూడండి 7 క్యాన్సిల్ అయితే -1 వస్తుంది. కాబట్టి ఇక్కడ నేను m1 × m3 చేస్తున్నా, m1 × m3. సో 1/7 × -7 నథింగ్ బట్ -1. సో m1 m3ని మల్టిపుల్ చేస్తే ఏమొచ్చింది, -1 వచ్చింది. కాబట్టి ఈ 2 లైన్స్ ఎలా ఉంటాయి, పర్పెండిక్యులర్గా ఇంటర్సెక్ట్ అవుతాయి. ఏంటి ఆ లైన్స్, 1 3 అనేది
ఎలా ఇంటర్సెక్ట్ అవుతాయంటే పర్పెండిక్యులర్గా ఉంటుంది. అంటే ఇది ట్రయాంగిల్. ఇక్కడ 2 ఈక్వేషన్ ఉంటుంది, సెకండ్ ఈక్వేషన్ ఉంటుంది. 1 3 పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి ఇది 90 డిగ్రీ అవుతుంది. సో ఇది సెకండ్ ఈక్వేషన్ అవుతుంది. ఇప్పుడు ఈ 2 యాంగిల్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 2 యాంగిల్స్ ఎలా ఉండాలి? ఈక్వల్గా ఉండాలి. ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అయితే అప్పుడు 2 సైడ్స్ ఈక్వల్ అవుతాయి. దీన్ని ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పి అంటాము. సో రైట్, ఇప్పుడు ఏం చేయాలి? మనం 1కి 3కి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే 2కి 3కి యాంగిల్ ఫైండ్ అవుట్ చేసి ఆ రెండు కూడా ఈక్వల్ అవుతాయి అని చెప్పి ప్రూవ్ చేయాలి. సో రైట్, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం? 1 2 ఫ్రమ్ 1 and 2 యాంగిల్ ఫైండ్ అవుట్ చేద్దామంటే tan θ1 అనుకుంటున్నా. tan θ1 ఫార్ములా మాడ్యులస్ m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2 m1 m2. సో tan θ1 ఈక్వల్స్ టు మాడ్యులస్ m1 అంటే ఏంటి? 1/7 మైనస్ మరి m2 అంటే ఏంటి? -3/4 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3/4 ఓల్ డివైడెడ్ బై 1. m1 అంటే ఏంటి? 1/7. m2 అంటే ఏంటి? -3/4. ఈ రెండు మల్టిపుల్ చేస్తాం, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 into 1 3 డివైడెడ్ బై 4 7s are 28. రైట్, నెక్స్ట్ tan θ1 ఈక్వల్స్ టు ఇక్కడ ఎల్సిఎం ఎంత అండి? 28. 4కి 7కి ఎల్సిఎం 28. క్రాస్ మల్టిప్లై చేస్తే 4 into 1 4 ప్లస్ 7 3s are 21. ఇక్కడ 28 ఉంటుంది డినామినేటర్లో. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎల్సిఎం 28. 28 into 1 28. 28 minus 3 డివైడెడ్ బై 28 minus 3. ఈ 2 28 డినామినేటర్స్ కూడా ఏమైపోతాయి? క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇక్కడ 4 plus 21 25. 28 minus 3 25. సో 25/25 నథింగ్ బట్ 1 అవుతుంది. సో tan θ1 ఈక్వల్స్ టు 1. tan θ1 ఈక్వల్స్ టు 1. 1 మనం ఎలా రాసుకోవచ్చు? tan 45గా రాసుకోవచ్చు. సో θ1 ఈక్వల్స్ టు 45 డిగ్రీ అవుతుంది. θ1 ఏమవుతుందండి? 45 డిగ్రీ అవుతుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నాం? సెకండ్ ఈక్వేషన్కి థర్డ్ ఈక్వేషన్కి యాంగిల్ ఫైండ్ అవుట్ చేసి అది కూడా మనకి రెండు ఈక్వల్ అవుతాయని ప్రూవ్ చేద్దాం అనుకున్నాం. అయితే ఇక్కడ మనకి ఏంటి? ఆల్రెడీ యాంగిల్ వచ్చేసింది డైరెక్ట్గా. θ1 ఎంత వచ్చింది? 45 డిగ్రీ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఫైండ్ అవుట్ చేసిన ఎంత రావాలి? 45 రావాలి. వస్తుందో లేదో చెక్ చేయడం కోసం యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే θ1 45 వచ్చింది. ఇంకో యాంగిల్ ఎంత చూడండి? పర్పెండిక్యులర్ అంటే ఇంకో యాంగిల్ ఎంత అవుతుందండి? ఈ యాంగిల్ 90 డిగ్రీ అవుతుంది. కాబట్టి ఈ యాంగిల్ 90 డిగ్రీ అయితే ఈ సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ అనదర్ 2 యాంగిల్స్ కూడా ఎంత అవుతాయి? 90. అందులో ఒక యాంగిల్ ఆల్రెడీ వచ్చేసింది 45. మరి ఇంకో యాంగిల్ ఫైండ్ అవుట్ చేయగలమంటే చేయగలం. ఎప్పుడైనా ఒక ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ తీస్తే థర్డ్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయగలమంటే చేయగలం. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే θ2 ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాం. θ2ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం? 180లో నుంచి సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఎంత అవుతుందండి? 180. 180లో నుంచి ఒక 90ని అలాగే ఒక యాంగిల్ ఆల్రెడీ వచ్చింది, ఈ 45 నేను సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. సో θ2 ఈక్వల్స్ టు 180 మైనస్ 90 మైనస్ 45 నథింగ్ బట్ మళ్ళీ 45 వస్తుంది. అంటే θ2 కూడా ఏమైంది? 45 అయింది. ఈ 2 యాంగిల్స్ ఎలా ఉన్నాయి? ఈక్వల్గా ఉన్నాయి. ఒక యాంగిల్ ఎంత? 90 డిగ్రీ. కాబట్టి ఇది ఏమవుతుందండి? రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్. సో హెన్స్ it is right angle isosceles triangle. ఇలా మనం చేయొచ్చు. లేదు ఈ టూ లైన్స్కి యాంగిల్ ఫైండ్ అవుట్ చేసి ఈక్వల్ చేద్దంటే అలా కూడా చేయొచ్చండి. జస్ట్ మనకి ఎన్నో ఆల్రెడీ ఒక యాంగిల్ తెలిసిపోయింది కాబట్టి ఒక యాంగిల్ ఫైండ్ అవుట్ చేసి ఈ రెండు ఈక్వల్ అని చెప్పి ప్రూవ్ చేస్తాం. చూసారు కదండి ఈ వీడియోలో ఈ 2 సమ్స్ మీకు అర్థమై అనుకుంటున్నాను. సో అయితే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరిన్ని వీళ్ళతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.